ఉన్నారు అన్ని న్యూస్ ఛానల్స్ లో. సో ఇక్కడ ఒకటి ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్న ప్రవర్తన ఎవరికి ఏ విధంగా ఉంది. ఇందాక రవికిరణ్ గారు చెప్తూ కరెక్ట్ గా నేను కొట్టగలను అని పందాలు వేసుకుంటున్నారు అంటున్నారు. ఆ విధంగానే మనం రైల్వే ట్రాక్ మీద చూస్తే పిల్లలు ఈ బ్యాచ్ లారీ డ్రైవర్లని లారీలో వాళ్ళు వెళ్తుంటే లారీలో వాళ్ళని కొట్టడం, ఈ లారీకి అద్దం బాగా కొట్టడం అని చెప్పే క్యారెక్టర్లు. తర్వాత రవికిరణ్ గారు మాట్లాడతా లేకపోతే మన పెద్ద ఆయన మాట్లాడతా ఎంత చిత్తరాయికి తెచ్చిపోతారా అని చెప్పన్నారు. యాక్చువల్ గా ఇవాళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే మాట్లాడారో ఆయన ఒక 12 సంఘటనలో 13 సంఘటనలో రాయితో చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు యాక్చువల్ గా ఆ రాయి గనక నుదురు మీద తగిలితే చనిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా మంది చెప్పారు. అలాగే కణక మీద తగిలినా చనిపోయే అవకాశం ఖచ్చితంగా 100% ఉంది. సో ఇవన్నీ ప్రోస్ కాన్స్ అన్ని ఉన్నాయి. సో లెట్ పోలీస్ అండ్ ఇన్వెస్టిగేటివ్ అథారిటీస్ కమ్ అవుట్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే పోలీసులు ఏం చేసినా గానీ, పోలీసులు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలన్నా గానీ ఇప్పుడు రాజకీయ ప్రమేయం లేదండి. ఇప్పుడు కంప్లీట్ గా ఎలక్షన్ కమిషన్ మీద ప్రమేయమే జరుగుతా ఉంది. సో ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టకుండా చేయించారు, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టుండేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు అధికారులను బదలాయిస్తే వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి తొత్తులుగా ఉన్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ బదలాయించింది అంటున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఇందుట్లోనేమో రాజకీయ ప్రమేయం ఉందని వీళ్ళే మాట్లాడతారు. ఎట్లాంటి రెండింటికి ఏదో ఒక శాతం కదా. రైట్. ఫైనల్ గా లక్ష్మణ్ గారు, ఏది ఏమైనా కూడా ఈ అనవసర ఆరోపణలు చేయకుండా సమన్వయం అనేది పాటించాలి. ఇరుపక్షాలు కూడా జరిగింది జరిగిపోయింది తప్పది. ఒకవేళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా ఆ పిల్లగాన్ని ప్రేరేపించి ఇలా చేయరా అని చెప్పి ఉంటే ఆ చెప్పిన నాయకుడికి ఖచ్చితంగా శిక్షపడాల్సిందే, పనిష్మెంట్ అనేది ఉండి తీరాలి. దాంట్లో నేను సందేహించాల్సిన అవసరం అది పిల్ల చేస్తాను పిల్లవారం తప్ప ఏం కాదు. అలాంటివి ఎట్లా ఆదేశిస్తారు నాయకులు? వారు తెలివి ఉండాలి కదా. ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే ఓన్లీ ఎదురుగా పోండి, అటాక్ చేయండి. రాళ్ళ గంపలన్నీ వరుసగా పెట్టుకొని రానియండి. ఒక రాయి వేసేది పిల్లకాయ పిల్లగాని తెప్పించేది ఏంది? చీప్ కావాలి మీ చేతులైతే అంత పెద్ద